హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేయబోతున్నా కాబట్టి ఈ వీడియోని స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకొని, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్నో టెక్నిక్స్ తెలుసుకోవడం ద్వారా జీవితాన్ని ఉన్నతంగా అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మరి ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ విశ్వానికి కృతజ్ఞతలు. అంటే రెగ్యులర్గా విశ్వానికి కృతజ్ఞతలు ఎందుకు చెప్పుకోవాలి అన్న విషయం మీద ఈ వీడియో చేయబోతున్నా. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి సహాయపడే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, గ్రాటిట్యూడ్ అని చెప్తాం, థ్యాంక్ యూ అని. మరి అలాంటిది మనకి ప్రతి విషయంలోని సహాయపడే, మనల్ని ముందుండి నడిపించే, ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. మీరు విశ్వం అనుకుంటారా, లేదంటే మీరు నమ్మిన దేవుడు అనుకుంటారా, మీకు ఏమి జరిగినా ఎవరి ద్వారా మీకు సహాయం అందినా అవన్నీ కూడా అయితే యూనివర్స్ ద్వారా లేదా మీరు నమ్మిన దేవుడి ద్వారా మాత్రమే జరుగుతాయి అన్న విషయం నమ్మాల్సిందే కదా. మరి అలాంటప్పుడు అంటే మనకి అన్ని విధాలుగా సహాయపడే యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది మనలో ఉన్న లేనితనం నుంచి ఉన్నతమైన అద్భుతమైన స్టేజ్లోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఇంకా చెప్పాలి అంటే కృతజ్ఞతలని ఎప్పుడు చెప్పుకుంటాం? అవతల వ్యక్తి ద్వారా మనం మేలు పొందినప్పుడు. మరి అలాగే అద్భుతమైన ఆరోగ్యం, అద్భుతమైన బాడీ, మంచి ఫ్యామిలీ, మంచి జాబ్, ఆరోగ్యవంతమైన హెల్దీ అట్మాస్ఫియర్, ఇంత ప్రకృతి, మరి ఇలాంటివన్నీ ఎవరిచ్చారు? మనం ఏవైనా పుట్టినప్పుడు పట్టుకొని వచ్చామా సపరేట్గా? ఇవన్నీ మనకి యూనివర్సే ఇచ్చింది కదా. మరి అలాంటప్పుడు ఈ యూనివర్స్కి మరి కృతజ్ఞత ఉండాలి కదా, కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. అంటే దాని అర్థం ఆల్రెడీ కలిగి ఉన్న ప్రతి దానిని మనం గుర్తించడం, అంటే గ్రాటిట్యూడ్ చెప్పడం అంటే అది ఒక అద్భుతమైన ఫీలింగ్. అంటే దాని అర్థం ఏంటంటే మనకి కలిగి ఉన్న దానిని గుర్తించి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నామంటే యూనివర్స్కి నాకు ఇంకా ఎన్నో కావాలి అని సంకేతం పంపుతున్నట్టే లెక్క. అలాగే ఈ గ్రాటిట్యూడ్ అనేది రెగ్యులర్గా చెప్తే లేనితనం నుంచి నాకన్నీ ఉన్నాయి అనే సంతృప్తి ఫీలింగ్లోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. ప్రతి క్షణం ప్రతి దానికి ఒక అడుగు పడుతుందంటే గ్రాటిట్యూడ్. శ్వాస తీసుకుంటున్నాము అంటే గ్రాటిట్యూడ్ విశ్వం వల్లే లేదా మీరు నమ్మిన దేవుడు వల్లే. ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నాం, చేతిలో మీరు మొబైల్ పట్టుకున్న చాలా సింపుల్గా అన్నీ చూసేస్తున్నారు అంటే అది మీకు యూనివర్స్ కానీ మీ నమ్మిన దేవుడు కానీ ఇచ్చిందే కదా. లేదు నేను జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా, అందువల్లే నేను కొనుక్కున్నా, చూడగలుగుతున్నా అంటే ఇంకంతకంటే తప్పు ఇంకొకటి లేదు. ఇవన్నీ మనకి ఇచ్చింది యూనివర్స్. అందుకే గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం ద్వారా ఆత్మ సంతృప్తి పెరుగుతుంది. ఇది ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఇలా గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకుంటూ ఉంటామో మీలో ఉన్న అసూయ, ద్వేషం, కంపేర్ చేసుకునే మనస్తత్వం ఇవన్నీ తగ్గి మీలో ఉన్న నెగటివ్స్ బయటికి వెళ్తాయి. మీలో నెగటివ్స్ బయటికి వెళ్తున్నాయి అంటే పాజిటివ్ యాడ్ అవుతున్నట్టే కదా. అంటే మీరు ఉన్నతంగా మారుతున్నట్టే కదా. మీలో ఉన్న శక్తులన్నీ మీకు ఉపయోగపడే విధంగా మారుతాయనే అర్థం. గుర్తుపెట్టుకోండి, ఫాలో అవ్వండి. విశ్వానికి కృతజ్ఞతలు చెబుతూనే మీలో ఉన్న కృతజ్ఞతా భావాన్ని పెంచుకోవడం అలవాటు చేసుకోండి. గుర్తుపెట్టి చాలా చాలా ఇంపార్టెంట్. కృతజ్ఞతా భావం అనేది ఎంత పెంచుకోగలిగితే మీకు కలిగి ఉన్న ప్రతిదానికి, మీకు సహాయపడుతున్న ప్రతి వ్యక్తికి, అలాగే మీకు ఉపయోగపడే బైక్, కారు, సైకిల్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో ఉంటామో అవన్నీ కూడా మనం కలిగి ఉన్న వాటిని గుర్తించి ఆనందపడుతున్నట్టు లెక్క. కృతజ్ఞతలు చెప్పుకుంటూ కృతజ్ఞతా భావాన్ని పెంచుకోవడం అంటే మనం మంచి మార్గంలో వెళ్తున్నట్టు లెక్క. ఇవన్నీ యూనివర్స్ చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది, మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. మరి అప్పుడు ఆటోమేటిక్గా దాని ద్వారా వచ్చే అద్భుతాలు, మిరాకిల్స్ ఇంక నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రతి క్షణం ప్రతిరోజు మనం విశ్వానికి కృతజ్ఞతతో ఉండాలి. కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉండాలి. ఆటోమేటిక్గా మన జీవితం, మీ జీవితం ఉన్నతంగా మారడానికి ఇది ఒక మెట్టుగా, ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఉపయోగపడుతుంది. అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.
అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.